రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలన్నిటికీ కూడాను కొంప మునిగిపోయేటటువంటి సమయం వచ్చేసింది. ముఖ్యంగా సెక్యులర్ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి పార్టీలన్నింటిలోనూ పెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ముప్పొచ్చి పడింది. కాంగ్రెస్ పార్టీ ఏ ఓటు బ్యాంకుని నమ్ముకుని ఇన్నాళ్ళు రాజకీయం చేస్తూ వచ్చిందో, కాంగ్రెస్తో పాటు సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, జనతాదళ్, యునైటెడ్, బీజేపీలో ప్రస్తుతం అది మిత్రపక్షమైనప్పటికీ చాలా కాలం ముస్లిం ఓట్లపైన ఆధారపడింది. తృణమూల్ కాంగ్రెస్ కావచ్చును, ఇవన్నీ కూడాను ముస్లిం ఓట్లు కేంద్రంగా తమ రాజకీయాల్ని ముస్లింలకు కోపం తెప్పించే పనులు చేయకుండా తమ రాజకీయాల్ని నడిపించుకుంటూ వచ్చాయి. ఇప్పుడు వాటన్నిటికీ పెద్ద ముప్పు వచ్చింది. ఆ ముప్పు పేరు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. ఇప్పటికిప్పుడు మజ్లిస్ ప్రభుత్వంలోకి రాలేకపోవచ్చు, కానీ ఈ కుహనా సెక్యులర్ పార్టీలు తమను తాము సెక్యులర్ పార్టీలుగా చెప్పుకుంటూ ముస్లిముల ప్రయోజనాల్ని కాపాడతామని చెప్పుకుంటున్నటువంటి అన్ని పార్టీలకి కూడా వణుకు పుట్టిస్తోంది ఎంఐఎం. వాటి యొక్క ఫలితాలను తారుమారు చేయవచ్చును, గెలుపోటముల్ని నిర్ణయించేటటువంటి పరిస్థితి. ఇది ఎంఐఎం ఈరోజు చేయగలుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, 2 తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో కూడాను కాంగ్రెస్ గెలుపుకి ఎంఐఎం సహకరించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం సమాజంలోని నాయకులందరూ కలిసి ఎంఐఎంను ఎన్నికల్లో పోటీ చేయవద్దని కోరారు. పర్యవసానంగా ఎంఐఎం పోటీ చేయలేదు. ఎంఐఎం పోటీ చేయని కారణంగా ముస్లిం ఓటు చీలలేదు. కాబట్టి సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండగలిగింది. అదేవిధంగా తెలంగాణ విషయానికి వచ్చేసరికి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, ఆల్ ఇండియా ఎంఐఎం, ఏఐఎంఐఎం, ఇది ఎన్నికలకు ముందే సిటీ వరకు తమకు బలమున్నటువంటి, ప్రాబల్యం ఉన్నటువంటి సిటీ సీట్ల వరకు తాము నిలబడి మిగతా చోట్ల కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన కారణంగా, బీఆర్ఎస్ని వదిలిపెట్టిన కారణంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో, సొంత బలంతో అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో 2 చోట్ల మజ్లిస్ దయ మీదనే ప్రభుత్వం ఏర్పాటైంది. దాంతోపాటు ఇటీవల జరిగినటువంటి బీహార్ ఎన్నికలు కానీ, మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, ఈ 2 కూడాను మజ్లిస్ నానాటికి పెరుగుతోందన్నటువంటి విషయాన్ని రుజువు చేస్తున్నాయి. బీహార్లో సీమాంచల్లో తమకు 5 సీట్లు ఇవ్వమని చెప్పి ఎంఐఎం అడిగింది. కాంగ్రెస్ యొక్క మహాగఠబంధన్ని కాంగ్రెస్ పార్టీ కానీ ఆర్జేడీ కానీ అంగీకరించలేదు. చిట్ట చివరికి సీమాంచల్లో 5 స్థానాలను ఎంఐఎం కైవసం చేసుకుంది. అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 5 సీట్లు గెలిచింది. 5గురిలో 4గురిని ఆర్జేడీ డిఫెక్షన్ చేయించింది, అంటే పార్టీ ఫిరాయింపు చేయించి తమలో కలుపుకుంది. కానీ ఈసారి మళ్ళీ ఆ 5 స్థానాల్ని గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గతంలో 19 సీట్లు ఉంటే ఈసారి 6 సీట్ల కంటే ఎంఐఎం కాంగ్రెస్ దాదాపు సమానమైనటువంటి పరిస్థితి. ఆర్జేడీకి అయితే చావుదెబ్బ తగిలింది. ముస్లిం ఓట్లు ఎంఐఎం వైపు పెద్దగా వెళ్ళాయి. వాళ్ళు పోటీ చేసిన స్థానాలు అన్ని చోట్ల ఎంఐఎం బాగా పర్ఫామ్ చేసింది. ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ మున్సిపల్ బాడీస్కి సంబంధించిన ఎన్నికల్లో అయితే 13 మున్సిపాలిటీల్లో ఎంఐఎం 116 స్థానాల్ని గెలుచుకుంది. ఇది చిన్న విజయం కాదు. అంటే ముస్లిములు తమ ప్రయోజనాల కోసము ఏవో ఈ సెక్యులర్ అని చెప్పుకునే పార్టీలను నమ్మి వాళ్ళు ఏమీ ఇవ్వకుండా బీజేపీ బూచిని చూపించి తమని మోసం చేస్తున్నారన్నటువంటి భావన ముస్లిముల్లో పెరుగుతోంది. దానిని ఎంఐఎం ఉపయోగించుకుంటోంది. పర్యవసానంగా ఈ సెక్యులర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, సెక్యులర్ అని చెప్పుకునే పార్టీలు, కుహనా సెక్యులర్ పార్టీలు, వాస్తవానికి అవి ముస్లింలకు ఏమీ చేయవు, హిందువులకి ఏమీ చేయవు. కానీ తమను తాము సెక్యులర్ అని చెప్పుకుంటే ఆ పార్టీలన్నిటికి కూడా చాలా పెద్ద షాక్ తగిలింది. మహారాష్ట్రలో అయితే 116 స్థానాల్ని 13 మున్సిపాలిటీల్లో గెలుచుకుంది. సంభాజీనగర్లో అతిపెద్ద పార్టీ 33 సీట్లతోటి, విదర్భ మాలెగాంలో 21 స్థానాలు, నాందేడ్లో 14 స్థానాలు, ధులేలో 10 స్థానాలు, షోలాపూర్లో 8 స్థానాలు గెలుచుకుంది. ముంబై కార్పొరేషన్లో అయితే
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఎంఎన్ఎస్ ఈ రెండిటికన్నా ఎక్కువ సీట్లు 8 సీట్లను ఎంఐఎం గెలుచుకోగలిగింది. అబూ ఆజ్మీకి చెందినటువంటి సమాజ్వాదీ పార్టీ ఈసారి ముంబైలో తుడిచిపెట్టుకుపోయింది. అదేవిధంగా జేడీయూ ఇదివరకు ముస్లిం ఓట్లపైన ఆధారపడి ఉండేది. ఇప్పటికీ కూడా ముస్లింలు కొందరు తమకు ఓటేస్తారని జేడీయూ నితీష్ కుమార్ పార్టీ నమ్ముతుంది. అయినప్పటికీ ఈ పార్టీలన్నింటినీ వదిలేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ని వదిలేశారు. బీఆర్ఎస్ మజ్లిస్ కోసము చేయని పని లేదు, కానీ ఈరోజు వదిలిపెట్టడం జరిగింది. పర్యవసానంగా రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో కూడా ఎంఐఎం కాంగ్రెస్ యొక్క ఆటను, విపక్షాల ఆట ఏవైతే ఇండి కూటమిలో ఉన్నటువంటి కుహనా సెక్యులర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి ఆటను చెడగొట్టేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది. కాంగ్రెస్ అయితే ప్రస్తుతము సంఘటన్ సృజన్ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి కోల్పోయిన ఓటర్లను మళ్ళీ దగ్గరికి తెచ్చుకునేందుకు సంఘటనాత్మకమైనటువంటి పటిమను పెంచుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కానీ ఎన్నికల ఫలితాలు దానికి పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. త్వరలో అస్సాంలో ఎన్నికలు జరగబోతాయి, బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 2 చోట్ల కూడా ఎంఐఎం పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. ఆ మేరకు ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలో ఉన్నటువంటి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్తో పాటు చేతులు కలిపేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఈ 2 గనక కలిసినట్టయితే ముస్లిం ఓట్లు కాంగ్రెస్ నుంచి పూర్తిగా దూరం అయిపోతాయి. అదేవిధంగా బెంగాల్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అనేటటువంటి పార్టీ ఉంది. ఫుర్ఫురా షరీఫ్ అనేటటువంటి ముస్లింల ప్రార్థనా స్థలం ఉంది, ఒక శ్రద్ధాస్థలము. ఆ స్థలానికి చెందినటువంటి మత పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన సిద్దిఖీ, ఆయన పేరు, ఆయన నడిపించేటటువంటి పార్టీ ఇది. ఈ ఐఎస్ఎఫ్ ఎంఐఎంలు ఈ 2 చేతులు కలిపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల చాలా చోట్ల కుహనా సెక్యులర్ పార్టీల ఓట్లు తగ్గిపోవచ్చు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో గతంలో కూడా పోటీ చేసి ఓట్లు తక్కువ తెచ్చుకుని ఉండవచ్చును, కానీ ఈసారి ఆ ఓట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి మిగతా చిన్న చిన్న పార్టీల్ని కనుక కలుపుకున్నట్టయితే, ముఖ్యంగా చంద్రశేఖర్ రావణ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు చెందినటువంటి భీమ్ పార్టీ, ఇటువంటి వాటిని కలుపుకున్నట్లయితే ఎన్నికల ఫలితాలను అక్కడక్కడ తారుమారు చేయగలిగే స్థితి ఉంది. గుజరాత్ ఎన్నికల్లో కూడా, గుజరాత్లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ 5-6 స్థానాల్ని గెలుచుకుంది, గణనీయమైనటువంటి విజయం సాధించింది. కాబట్టి ఈసారి ముస్లిం ఓటర్లను మజ్లిస్ వైపు ఆకర్షించేందుకు ఓవైసీ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్పష్టంగా దేశవ్యాప్తంగా గోచరిస్తున్నది ఏంటంటే, ముస్లిములకు ఈ సెక్యులర్ అని చెప్పుకునే పార్టీల నుంచి ఎలాంటి లాభము లేదు. తాము ద్వేషిస్తున్నటువంటి బీజేపీని ఇవి తట్టుకోలేవు. పైగాను తమకి కేవలం బీజేపీని బూచి చూపించి ఎటువంటి లాభము చేయటం లేదన్నటువంటి భావన వాళ్ళలో బలపడుతోంది. ఈ పార్టీలన్నిటికీ కూడా ఇది ప్రమాద ఘంటిక లాంటిది. ఈ పార్టీలన్నీ ఇప్పుడు ఎంఐఎంని ఎలా అడ్డుకోవాలో తెలియక, చేజారుతున్నటువంటి ముస్లిం ఓట్ బ్యాంక్ని ఎలాగ కాపాడుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాయి. మొత్తం మీద కుహనా సెక్యులర్ పార్టీలను నమ్మే స్థాయి నుంచి తమ పార్టీలనే నమ్మే స్థాయికి ముస్లిం రాజకీయాలు వస్తున్నాయి. ఈ పార్టీలు కూడా ఏమీ చేయవని తెలిసిన తరువాత, నమ్మకం కలిగిన తరువాత ముస్లిం ఓటర్ల యొక్క ధోరణి మారేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.